రేపు అష్టమి, పైగా శనివారం, చాలా మంచి రోజు. ఈరోజు కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే చాలు, 90 నిమిషాలలో మీకు కష్టాలు పోతాయి. మీ జాతకం మారిపోతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, మంచి రిజల్ట్ వస్తుంది, అనేక రకాల ఇబ్బందుల నుండి బయటపడతారు. అష్టమి రోజు ఎవరైతే ఈ కుంకుమ నీళ్ళ పరిహారం చేసుకుంటారో వారి యొక్క సుడి తిరిగిపోతుంది. ఎందుకంటే కుంకుమ నీళ్లకు అత్యంత శక్తి ఉంటుంది. కుంకుమ నీటికి నెగిటివ్ ఎనర్జీని, నకారాత్మక శక్తులను తరిమి కొట్టే శక్తి ఉంటుంది. అందుకే దిష్టి తీయటానికి ఎక్కువగా కుంకుమను వాడుతూ ఉంటారు. నీటిలో కుంకుమను కలిపితే కుంకుమ నీళ్లు తయారవుతాయి కనుక ఈ పరిహారానికి మీరు అసలు ధనం ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఈ పరిహారానికి వాడే ప్రతి వస్తువు మన ఇంట్లోనే ఉంటుంది. అందరూ అష్టమి రోజున కుంకుమ నీళ్ళతో పరిహారం చేయండి. ఇంతకీ అష్టమి రోజు కుంకుమ నీళ్ళతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇక వీడియోలోకి వస్తే, అష్టమి తిథి అనేది చాలా గొప్ప తిథి. అమావాస్యతో సమానమైనటువంటిది. ఎటువంటి పరిహారాలు చేసినా 100% ఫలితాలు వస్తాయి అని సిద్ధశాస్త్రం చెబుతుంది. అష్టమి అనేది అమావాస్యతో సమానమైన రోజు. అష్టమి రోజు ఏదో ఒక పరిహారం చేసుకోమని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే ధన సమస్యలు ఉన్నాయని, ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో, ధన ద్వారాలు తెరుచుకొని ధనం బాగా రావాలని కోరుకుంటున్నారో, అష్టమి తిథి రోజు చక్కగా ఒక గ్లాసును తీసుకోండి, గాజు గ్లాసును తీసుకొని ఆ గ్లాసులో నీటిని పోయండి. అంటే సగానికి నీళ్లు పోయండి. అలా పోసిన తర్వాత ఆ నీటిలో ఒక స్పూన్ కుంకుమను మిక్స్ చేయండి. అలా మిక్స్ చేస్తే కుంకుమ అనేది రెడీ అయిపోతుంది. ఈ కుంకుమ నీళ్లకు విపరీతమైన శక్తులు ఉంటాయి. మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది, ధనాన్ని తెచ్చిపెట్టే శక్తి ఉంటుంది. ఈ నీళ్లు మన జీవితాన్ని మార్చేసే శక్తిని కలిగి ఉంటాయి కనుక ఇలా కుంకుమ నీళ్లు సిద్ధం చేసుకొని ఆ నీటిలో ఒక నిమ్మకాయను వేయండి. పసుపు రంగు నిమ్మకాయ తీసుకొని దాన్ని కుంకుమ నీటిలో వేయండి. ఎందుకంటే నిమ్మకాయ ఎన్నో శక్తులను కలిగి ఉంటుంది. నిమ్మకాయ మనకు ఉండే దరిద్రాన్ని, నెగిటివ్ ఎనర్జీని దరిదాపుల్లోకి తొలగించుకోవటంతో ఉపయోగపడుతుంది. ఈ నీటిలో నిమ్మకాయ వేయండి. తర్వాత ఈ గ్లాసును ఎంత రాళ్ళ ఉప్పు వేయండి. రాళ్ళ ఉప్పు, సాల్ట్ ఏది వేసినా పర్వాలేదు, ధనం ఆకర్షించబడుతుంది. ఇవన్నీ గ్లాసులో వేయండి. తర్వాత ఈ గ్లాసును తీసుకుని వెళ్ళి మీ ఇంటి ఎడమ వైపు పెట్టి అలా వదిలేయండి. ఈ పరిహారాన్ని ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేటప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలా గుమ్మం దగ్గర పెట్టిన కుంకుమ నీటిని మాత్రం 2 రోజుల పాటు ఉంచి మళ్ళీ దశమి రోజు తీయాలి. తీసేటప్పుడు ఆ నీటితో ఒక్కసారి మెయిన్ డోర్కు దిష్టి తీసినట్లుగా 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తిప్పి ఏదైనా రోడ్డు మీద పడవేయాలి. నిమ్మకాయని కూడా రోడ్డు పక్కనే పడేయాలి. ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉండే అన్ని రకాల సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది. 90 నిమిషాలలో సమస్యలు పోతాయి. మీ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఈ పరిహారంతో ఇంట్లో పిల్లలపై ఉన్న చెడంతా కూడా పోతుంది, మేలు జరుగుతుంది. మీరే వితిన్ సెకండ్స్లో ఆశ్చర్యపోతారు. అందుకే ఇలా మీ ఇంట్లో ఉండే కుంకుమతో చక్కగా ఈ పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. కాబట్టి అందరూ కూడా కుంకుమ నీళ్ళ పరిహారం చేసుకుని ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి.